కొట్టు సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు చెప్పండి, నిన్న జరిగిన ఈ సిద్ధం సభ జరిగిన తీరు ఎలా ఉంది? నిజంగానే చంద్రముఖిని బందీగానే ఉంచుతారా? ఏం జరగబోతోంది? రామాయణ మహాభారత కథలను కూడా ఉటంకిస్తూ జగన్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ మీద కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఎలాంటి భావాలు వ్యక్తమయ్యాయి? ఈ సిద్ధం సభతోటి మీరంతా ఎన్నికలకు సిద్ధమైనట్లేనా? సిద్ధం సభ ఒక చరిత్రాత్మకమైన సభ. వెస్ట్ గోదావరి, ఈ గోదావరి జిల్లాల్లోనే అంత పెద్ద సభ ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఆ సభకు వచ్చిన కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, మరి జగన్ గారు ఇచ్చిన సందేశం కూడా చాలా స్ఫూర్తిదాయకంగా, కార్యకర్తలని ఉత్సాహం మరింత ఉత్సాహపడేలాగా చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచింపజేసి ఏదైతే ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో, ఈ దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో, వీళ్ళు చేసే మోసాలు, వీళ్ళు చేసే పన్నాగాలు, ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ మనం ఎప్పటికప్పుడు ఎదుర్కోవాలి. మీరు సిద్ధమేనా అని అడిగితే మేమంతా సిద్ధం, మేమంతా ఎదుర్కొంటాం. ఈ తెలుగుదేశం పార్టీని, జనసేన కలయికని మేము వాళ్ళు చెప్పే తప్పుడు మాటలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మేము ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెగ్గించడానికి మేము కృషి చేస్తామని ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా పలకడం జరిగింది. మరి నిజంగా ఇటువంటి సభ జరగటం అన్నది కార్యకర్తల్లో చాలా ఉత్సాహం నింపింది. ఎన్నికలు ఇంకా 2.5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా ఈ సిద్ధం సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని చాలా ఉత్సాహపరిచింది. మేము అనుకున్నది ఏంటంటే, నిజంగా ఇది ఎన్నికల సభలాగలేదు, ఇది విజయోత్సవ సభలాగా ఉందన్నంత ఫీలింగ్ అక్కడ ఉన్న అందరిలోని కలిగింది. ఇవాళ ఏ కార్యకర్త ఆ మీటింగ్కి వచ్చి తన ఊరికి వెళ్ళినా, తన వార్డుకు వచ్చినా అందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా అతను పార్టీ యొక్క ప్రజల్లో ఉన్న అభిమానాన్ని కానీ, ప్రజల యొక్క మనోభావాలు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విధేయతతో ఉన్నారన్నది ఈ సభ ద్వారా తెలిసింది. అయితే ఈ యథాప్రకారం ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యతిరేక కథనాలు ఇచ్చాయి. అన్ని లక్షల మంది జనం అక్కడ అట్లా కూర్చుని ఉన్నప్పుడు కూడా వెళ్ళిపోయారని ఏదేదో రాశారు. అసలు ఆ ఫోటో వేయడానికి కూడా వాళ్ళకి మనసొప్పలేదు, వేరే విషయం. నిజంగానే అక్కడ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. జనసేన టీడీపీ కాంబినేషన్కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుందని ప్రచారం జరిగిన చోట ఈ స్థాయిలో కార్యకర్తలు ఎలా వచ్చారు, అంత స్పందన ఎలా చూపించారు? దీని ప్రభావం ఏ రకంగా ఈ 2 జిల్లాల మీద ఉండబోతోంది, అలాగే కృష్ణా జిల్లా మీద కూడా? అంటే వాళ్ళందరూ ఊహించింది ఏంటంటే, ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. దాన్ని టార్గెట్ చేసి ఏదైతే కాపు ద్రోహిగా చంద్రబాబు నాయుడు నిలిచాడో, కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి పెట్టిన ఇబ్బందులు కానీ, కేసులు కానీ, కాపు సామాజిక వర్గం అంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడుకి ఉన్న ద్వేషాన్ని కానీ, దీన్ని మనం ఏదో రకంగా మళ్ళీ కాపు సామాజిక వర్గం ఓట్లు వేయించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఆ కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కనుక మచ్చిక చేసుకుని అతను లోపరుచుకుంటే మనం కాపు సామాజిక వర్గాన్ని ఏదైతే మనకు మైనస్గా ఉందో అది మనం కవర్ చేసుకోవచ్చని చంద్రబాబు నాయుడు ఒక పన్నాగం పన్ని పవన్ కళ్యాణ్ని అతను బేరం కుదుర్చుకోవడం జరిగింది. అంటే అతనికి అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రలోభపెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ చేసుకుంటే కాపులందరూ ఓట్లేసేస్తారన్న ఆలోచనతో అతను ఈ కుట్ర పన్నాడు. దీంట్లో అందరికీ కూడా వాస్తవం ఏంటో, పవన్ కళ్యాణ్ రోజు గత సంవత్సరం నుంచి అతను మాట్లాడిన మాటలేంటో, ఈ ఇటీవల కాలంలో దేనికైనా సరే దిగజారిపోయి ఎన్ని సీట్లు ఇచ్చినా పర్వాలేదు, మన చంద్రబాబు నాయుడు వెనకాలే వెళ్ళాలని అతను చెప్తున్న మాటలు స్వయంగా జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏమైంది, మన నాయకుడికి ఎందుకు ఇలాగా మారిపోయాడు, ఈ పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళాలి, మనం సామాజిక వర్గాన్ని ఎలాగ ఒప్పించలేము, పెద్దలందరూ కూడా మనల్ని తిడుతున్నారు, ఇప్పటికే అతను వైఖరి జైలుకి వెళ్ళి
చంద్రబాబు జైల్లో ఉన్న చంద్రబాబుని పాదాభివందనం చేసి కాళ్ళ మీద పడడం అన్నది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక దొంగని సమర్థించడం ద్వారా అక్కడి నుంచి నేను జీవితాంతం చంద్రబాబుతోటే ఉంటానని ప్రకటించడం అన్నది ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేని విషయాలు. ఇది ఏ రకంగా చూసినా కూడా మరి కాపు సామాజిక వర్గం 60%, 60 నుంచి 70% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటుంది. మిగిలిన ఈ సినిమా అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఈ గత ఎన్నికల్లో కూడా కాపు సామాజిక వర్గం 60%కి పైగా ఓట్లు వేయబట్టే 151 సీట్లు సాధించాం. ఈసారి కూడా అంతకు మించి, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకంతో ఓటేశారు. కానీ ఇవాళ 57 నెలల పరిపాలన చూసిన తర్వాత నిజంగా వివక్ష లేని పరిపాలన, ఒక రాజకీయాలకు అతీతమైన పరిపాలన, రాజకీయ పరంగా ఎవరిని వివక్షించుకోలేదు, గురి కానివ్వలేదు, కులపరంగా ఎవరిని పక్కన పెట్టలేదు, అన్ని రకాలుగా ఒక సమర్థవంతమైన పరిపాలన అందించిన తర్వాత కాపు సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయ్యారు. ఇవాళ వాళ్ళు అనుకున్నట్టుగా ఎక్కడ కూడా గోదావరి జిల్లాలో ఏదో ఇద్దరం కలిసిపోతే ఏకపక్షంగా ఉంటుందన్న ఆలోచన ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పని వాళ్ళకి ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది. రైట్. అయితే మీరు దేవాదాయ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈనాడు వాళ్ళు రాసిన భక్తుల మనోభావాలపై గొడ్డలు వేటు అంటూ ఒక తప్పుడు కథనం అనండి, లేదా విష ప్రచారం చేస్తున్నారు కదా, రోజు కూడా ఏవో పిచ్చి వార్తలు రాస్తూ, దాని మీద ఏమైనా స్పందిస్తారా? నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో, దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఆలయాలు అభివృద్ధి జరుగుతుందో, ఆలయాల్లో పనిచేసే అర్చకుల దగ్గర నుంచి, ఉద్యోగుల దగ్గర నుంచి, ఆలయాల్లో భక్తులకి సరైన వసతులు కల్పించే విషయంలో కానీ అన్నీ కూడా వంతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. మాకు ఎప్పుడు ఆదేశించిన ప్రతి ఆలయంలోనూ కూడా మన ఏదైతే భక్తులు ఆలయానికి వస్తారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ అమ్మవారి దర్శనం కానీ స్వామివారి దర్శనం కానీ సక్రమంగా జరిగేలాగా శ్రద్ధ తీసుకోండి అని చెప్తున్నారు. ఇవాళ అదే క్రమంలో రాష్ట్రంలో ఇవాళ 1600 కోట్ల రూపాయలు దేవాలయాల్లో వివిధ దేవాలయాల్లో అభివృద్ధి దిశగా కానీ నూతన ఆలయాల నిర్మాణంలో కానీ ఇవాళ దేవాదాయ శాఖ నిమగ్నమైంది. ఎందుకంటే ఇవాళ ప్రతి గ్రామంలో దేవాలయం లేని ఊరు ఉండకూడదన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. 3600 దేవాలయాలు నూతనంగా 10 లక్షల రూపాయలు ఒక్కొక్క గ్రామానికి ఇచ్చి పూర్తిగా మరి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయాలన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి వచ్చి ఆ దేవాలయాలు కట్టుకోవడానికి ముందుకు వచ్చి అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇవాళ ధూపదీప నైవేద్యాల పేరుతోటి ప్రతి ఆలయంలోనూ కూడా మరి అక్కడ ఆ స్వామికి ధూపదీప నైవేద్యం జరగాలని తెలుగుదేశం అధికారంలో ఉన్నంత వరకు 1621 మందికి మాత్రమే ఈ ధూపదీప నైవేద్యాల పేరు మీద ఇచ్చేవారు. ఇవాళ రాష్ట్రంలో దగ్గర 5700 దేవాలయాలకి ధూపదీప నైవేద్యం ద్వారా ప్రతి నెల 5000 రూపాయలు పంపిస్తూ ఉన్నాం. అది కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ బీఓటీలో పంపిస్తూ ఉన్నాం. ఇంకా ఈ శ్రీవాణి ట్రస్ట్లో ద్వారా నిర్మాణం చేసే ఈ 3600 దేవాలయాలు కూడా ఈ పూర్తయిన వెంటనే ధూపదీప నైవేద్యం అక్కడ అర్చకుడిని పెట్టి ధూపదీప నైవేద్యం అందించే కార్యక్రమం రాస్తోంది కదా. మరి ఈనాడు ఏంటంటే వాళ్ళ కడుపు మంట, ఈ ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేయటం ఏంటి, ఇన్ని మంచి పనులు చేయటం ద్వారా ప్రజల్లో చిరస్థాయిగా ఆయన గుండెల్లో గుడి కట్టేస్తున్నాడు, ఇది మనం ఏ రకంగా చెడగొట్టాలి అన్న ఆలోచన తప్ప వాస్తవాల్ని వక్రీకరించి రాసి ఆ పత్రిక యొక్క ప్రతిష్టని వారికి వారే దిగజార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు 50 సంవత్సరాల శ్రమ కష్టమని చెప్పుకునే పత్రిక ఇవాళ 50 సంవత్సరాల సౌధాన్ని
వాళ్ళ చేతులతో వాళ్ళే బాంబులు పెట్టి కూల్చేసుకున్నట్టుగా కూల్చేసుకుంటారు. దానికి ఎవరేం చేయగలుగుతారు? రైట్.